ఏఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్ 7 ఎపిసోడ్స్తో నియర్లీ 3 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ సిరీస్ ఈరోజే ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. ఈ సిరీస్ని ఓటీటీలో చూడడానికి వర్తా కాదా తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థియేటర్ రివ్యూస్తో పాటు ఓటీటీ రివ్యూస్ కూడా అందరికంటే ముందు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో పుష్ అవుద్ది అన్నమాట. సో లైక్ కూడా చేసేయండి. నో కమింగ్ టు ద స్టోరీ లైన్. అర్జున్, ఇమ్రాన్ రాజు అనే ముగ్గురు స్టూడెంట్స్ పాస్ అయ్యి ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే ఐఐటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. కానీ ఈ ముగ్గురికి ఆ ఇన్స్టిట్యూట్లో ఉండటం అస్సలు ఇష్టముండదు. మరి వాళ్లు ఇన్స్టిట్యూట్ నుండి తప్పించుకోవడానికి ఎన్ని కోతి వేషాలు వేసరు అనేది ఈ సిరీస్. పాజిటివ్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పాల్సింది మెయిన్ లీడ్లో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ గురించి. భయ్యా, మీకు మన తెలుగు మిషన్ ఇంపాసిబుల్ సినిమా గుర్తుంటే అందులో మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన పిల్లలే ఇందులో కూడా యాక్ట్ చేశారు. చిన్నప్పుడే అంతగా ఎంటర్టైన్ చేసినప్పుడు, ఇంకా ఎక్స్పీరియన్స్ పెరిగినప్పుడు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ స్కిల్స్ కూడా పెరుగుతాయి కదా. అసలు నాచురల్గా యాక్ట్ చేశారు. ఆ సిరీస్ మొత్తం వీళ్ల ముగ్గురు భలే ఎంటర్టైన్ చేశారు. ఇంకా కామెడీ అయితే భయ్యా చాలా ప్యూర్గా అనిపించింది. సిరీస్ మొత్తం నేను నవ్వుతానే ఉన్న కొన్ని సీన్స్కైతే పడిపడి నవ్వుకున్న కామెడీ సీన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. అస్సలు ఎడల్ జోక్స్ లేకుండా ప్యూర్ అండ్ నాచురల్గా ఉంటాయి జోక్స్. అన్ని కామెడీ కాంటెంట్ ఇష్టముంటే ఈ సిరీస్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్తో కలిసి చూస్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అన్నమాట. సిరీస్ ఒక్కసారి హిట్ అయ్యాక రీల్స్లో మొత్తం ఈ సిరీస్ స్క్రిప్ట్సే ఉంటాయి. ఎందుకంటే అంత రిలేటబుల్గా ఉంటాయి. సీన్స్ అన్ని వన్ లైనర్స్ కూడా క్రేజీ ఉంటాయి. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్తోనని కాకుండా వైవా, హర్ష జీవన్ లాంటి యాక్టర్స్తో కూడా మంచి కామెడీ సీన్స్ని రాసుకున్నారు. ఇంకా ఈ సిరీస్ కోర్ పాయింట్ వచ్చేసి కాలేజీల ఫీజ్ని కట్టడానికి పేరెంట్స్ పడే ఇబ్బందులని చూపిస్తూ పేరెంట్స్ ఎమోషన్స్ని క్యాష్ చేసుకుంటున్న కాలేజెస్ని సెటైరికల్గా ట్రోల్ చేస్తూ, ఇంకా అలానే మెచ్యూరిటీ లేని పిల్లల మైండ్సెట్లోని కూడా చూపిస్తూ ఈ 3 పాయింట్స్ని పారలల్గా కన్వే చేస్తూ వెళ్తారు. ఫస్ట్ 4 ఎపిసోడ్స్లో ఫన్ మీద ఫోకస్ చేసినప్పటికీ 5th ఎపిసోడ్ నుండి ఈ కోర్ పాయింట్ని ఇంపార్టెంట్గా పెట్టుకున్నారు. అండ్ వాళ్లు చెప్పాలి అనుకున్నది ప్రాపర్గా కన్వే చేశారు. నిజానికి ఫన్ ఎక్కువ ఉంటే కాంటెంట్లో ఎమోషన్ ఆర్ సీరియస్ పాయింట్స్ని కన్వే చేయడం కష్టం. ఎందుకంటే మనం నవ్వి ఆ ఫన్ జోన్లో ఉండిపోయి మళ్లీ సడన్గా సీరియస్ మోడ్లోకి షిఫ్ట్ అవ్వాలి అంటే అంత ఈజీగా అవ్వలేము. బట్ ఈ సిరీస్లో ఆ ఇష్యూ కనబడదు. కామెడీ సీన్స్లో ఎంత నవ్వుకున్నా కూడా సీరియస్ టోన్ వచ్చేసరికి ఆటోమేటిక్గా మనం షిఫ్ట్ అయిపోతాం. ముఖ్యంగా సందీప్ రాజుగారు ఉన్న సీన్స్ ఇంటెన్స్గా అనిపిస్తాయి. ఇంకా చైతన్య రావుగారి క్యారెక్టర్ తో ఫైనల్ ఎపిసోడ్ని ప్రెజెంట్ చేసిన విధానం కూడా బాగుంది. నెగటివ్ విషయానికి వస్తే నాకైతే పెద్దగా ఏమీ కనిపించలేదు భయ్యా. బట్ స్టోరీ రొటీనే భయ్యా. ఇలాంటి సిరీస్ మనం ఆల్రెడీ చూసాం. కాన్ఫ్లిక్ట్స్ కూడా రెగ్యులర్గానే అనిపిస్తాయి. ఫ్రెష్ పాయింట్ అనేది ఈ సిరీస్లో ఉండదు. కొన్నిసార్లు సీన్స్ రిపీట్ అవుతున్నట్టు అనిపించింది. అండ్ కొన్ని ప్రెసెస్లో స్ట్రెచ్ చేస్తున్నట్టు కూడా అనిపించింది. బట్ ఈ ఇష్యూస్ తక్కువ సార్లు కనిపిస్తాయి మనకి. ఫైనల్గా ఈ సిరీస్ ఎలా ఉందిరా అంటే బాగుంది భయ్యా. ఇట్స్ ఏ గుడ్ సిరీస్. వీకెండ్కి ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయొచ్చు. నవ్వుకోండి. మళ్ళీ రేపు తమ్ముడు రివ్యూతో కలుద్దాం. అంటిల్ సైనింగ్ ఆఫ్. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.